టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ కొనుగోలు విభాగంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు కేసును అవినీతి నిరోధక శాఖ సిబిఐకి అప్పగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. తిరుమలలో అన్నమయ్య భవనంలో దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు ఈ కీలక నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. సమావేశం వివరాలను ఈవో అనిల్ కుమార్ సిందల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి బిఆర్ నాయుడు వివరించారు. కొనుగోళ్ల విషయంలో కొందరు సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. మార్కెట్లో 350 నుంచి 400 ధర ఉండే శాలువాను 1334కి కొనుగోలు చేస్తున్నారు. గత 4-5 ఏళ్లలో సుమారు 50 కోట్ల విలువైన సామాగ్రిని కొనుగోలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు మా విచారణలో గుర్తించాం. అందుకే ఇకపై ఈ విషయాన్ని ఏసీబీ చూసుకుంటుంది అని ఆయన స్పష్టం చేశారు. మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మీడియా మిత్రులు, పోలీసు యంత్రాంగం, టీటీడీ ఉద్యోగులు, అధికారులు, అదేవిధంగా మా సహచర బోర్డు సభ్యులు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే ఇందులో ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేశారో మొత్తం టీటీడీ ఉద్యోగులకి 10% యాజ్ యూజువల్గా బోనస్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే డైరెక్ట్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఉద్యోగస్తులకి ఆ 10% మీద ఇంకొక 10% వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ, కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 5,000 ఆలయాలు, భజన మందిరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ఈరోజు బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్నప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇకపోతే ఒంటిమిట్టలో రాములవారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన